MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. సో మిడ్ క్యాప్ ఈ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మందే, కానీ స్మాల్ క్యాప్ అనే ఒక అంశం తర్వాత మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గాయి. బట్ ఒక నవంబర్ 2024 నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే ఒక హెవీ డౌన్ఫాల్ వచ్చింది మార్కెట్లో. ఒక 10 years పాటు చూడని హెవీ డౌన్ఫాల్లో అది స్మాల్ క్యాప్ కంటే కూడా మిడ్ క్యాప్లోనే కాస్త స్ట్రాంగ్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సో అలాంటి మిడ్ క్యాప్ గురించి, మిడ్ క్యాప్లో టాప్ 5 కంపెనీస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో స్మాల్ క్యాప్ కంటే కూడా మిడ్ క్యాప్ అనేది కాస్త బ్యాలెన్స్డ్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు కదా. అవునండి. అలాంటి ఈ సెగ్మెంట్లో టాప్ 5 కంపెనీస్. ఈ సెగ్మెంట్లో ఏమవుతుందంటే సార్, మిడ్ క్యాప్లో ఇప్పుడు ఫస్ట్ ర్యాలీ స్టార్ట్ అయితే లార్జ్ క్యాప్లో అవుతుంది, ఆ తర్వాత సెకండ్ ర్యాలీ అంతా మిడ్ క్యాప్లో వస్తుంది. ఈవెన్ ఫాల్ కూడా అలాగే అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్స్ అన్ని రికవర్ అవుతున్నాయి కాబట్టి లార్జ్ క్యాప్ కంపెనీస్ మ్యాక్సిమం రికవరీ 50% దాకా పెరిగిపోయినాయి. అయితే ఇప్పుడు మిడ్ క్యాప్లో ఏంటంటే ఆల్రెడీ బాటమ్ నుంచి 20-25% పెరిగిన స్టాక్స్, ఒక క్వాలిటీ స్టాక్స్ ఒక 5 నేను అబ్జర్వ్ చేశాను. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయమే, మీ ఎవ్వరికీ కొనమని కానీ లేకపోతే చేయమని చెప్పట్లేదు. ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ కింద తీసుకోండి, ఒక సజెషన్ కింద. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి, ఫైనాన్షియల్ డెసిషన్స్. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే కిర్లోస్కర్ బ్రదర్స్, కిర్లోస్కర్ ఇండస్ట్రీస్, కిర్లోస్కర్ బ్రదర్స్, ఈ రెండు కూడా మంచి లాస్ట్ డౌన్ బాటమ్ నుంచి బాగా పెరిగాయి అనమాట. దాదాపు 20% ర్యాలీ వచ్చింది. ఇంకొక 20-30% నెక్స్ట్ 3-5 monthsలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది రెగ్యులర్గా బిజినెస్ ఇచ్చే ఆ సెగ్మెంట్ కూడా ఇండస్ట్రీ లీడర్స్ వీళ్ళు. కిర్లోస్కర్ గ్రూప్ మంచి కంపెనీ, మిడ్ క్యాప్లో కూడా క్వాలిటీ కంపెనీస్ ఇవి. సో కాబట్టి వీటిని కన్సిడర్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే నారాయణ హృదయాలయ, మనకి నారాయణ హృదయాలయ మనకు తెలిసిందే, ఆల్రెడీ ఇది 19% దాకా గ్రోత్ వచ్చింది. సో ఇదేంటంటే రెగ్యులర్గా మనకి హెల్త్ అనేది ఎప్పుడు రెగ్యులర్ బిజినెస్సే కాబట్టి వాళ్ళకి అదొక స్టాండర్డ్ మార్కెట్లో గుడ్ నేమ్ అది వచ్చింది. కన్సిస్టెంట్ గ్రోత్ అనేది ఉంటుంది. ఒక అసెట్స్ లాగా మనం ఇది బిల్డ్ చేసుకోవచ్చు. నారాయణ హృదయాలయ కూడా మంచి గ్రోత్ కనపడుతుంది. తర్వాత చూసుకుంటే మనకి బజాజ్ కన్జ్యూమర్ కేర్, ఇది కూడా 20% రిటర్న్స్ ఇచ్చింది. బజాజ్ మనకి ఫేమస్ బ్రాండ్ కాబట్టి మనకి బ్రాండ్ ఎక్విజిషన్ కానీ మనకి ఇన్వెస్ట్మెంట్లో అసెట్ బిల్డప్లో కూడా ఇది ఒక మంచి కనపడుతుంది, బజాజ్ కన్జ్యూమర్ కేర్. తర్వాత ఏంటంటే ఈ రేమండ్ లైఫ్ స్టైల్, రేమండ్ లైఫ్ స్టైల్ ఇది ఒక మంచి మిడ్ క్యాప్. రేమండ్ మనకి ఎప్పటి నుంచో ఉన్న బ్రాండ్, ఇది 16% అలా పెరిగింది. సో కాబట్టి ఇది కూడా ఒక స్టాక్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత NACL ఇండస్ట్రీస్, NACL ఇండస్ట్రీస్ ఇది వచ్చి 16% బాటమ్ నుంచి పెరిగింది. సో ఇంకా మంచి ఛాన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఈ కంపెనీలు డిఫరెంట్ సెక్టార్స్ నుంచి మనకి టాప్ మిడ్ క్యాప్ లాగా తీసుకున్నాం. వీటిల్లో ఏంటంటే వెల్త్ క్రియేషన్కి ఒక 3 months నుంచి 6 months హార్జన్లో కనుక ఇన్వెస్ట్ చేసుకొని, అలాగే ఇప్పుడున్న రేట్లో ఏం చేయాలంటే ఒక ఉన్న డబ్బు అంతా ఒకే రేట్లో పెట్టకూడదు. ఎప్పుడు మనం ఈ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాక మనం ఉన్న క్యాపిటల్ని ఒక 2 parts చేయండి. ఒక పార్ట్ దీనిలో ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి, మళ్ళీ బై అండ్ డిప్ లాగా పెట్టుకోవాలి. సో అలా. రెండోది ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్లో కూడా మనీ రావట్లేదు, కంప్లీట్ ట్రేడింగ్లో కూడా రావట్లేదు. సో కాంబినేషన్లో వస్తుంది. సో ఇప్పుడు ఇవే కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వీక్లీ ఒక 50 points పెరిగాయి అనుకోండి, మళ్ళీ 25 points డౌన్ అవుతుంటాయి. కాబట్టి మనం ఇప్పుడు నా దగ్గర ఒక 100 shares నారాయణ హృదయాలయ కొన్నాను నేను. సో ఇప్పుడు అది పెట్టుకుని 6 నెలలు వెయిట్ చేసే కన్నా ఎవ్రీ 1 week కొంచెం పీక్ వెళ్ళాక ఆ టెక్నికల్స్ కొంచెం చూసుకొని పివట్, సపోర్ట్, రెసిస్టెన్స్, మనం ఈవెన్ గూగుల్లో కొట్టిన రెసిస్టెన్స్, వీక్లీ రెసిస్టెన్స్, సపోర్ట్స్ తెలుస్తాయి. అక్కడ మనం సెల్ చేసి మళ్ళీ అవే షేర్స్ మళ్ళీ కింద లెవెల్లో కొనడం ద్వారా ఏమవుతుందంటే ఎడిషనల్ వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు, దీనిలో కూడా వాడుకోవచ్చు. సో ఈ మిడ్ క్యాప్ అనేది ఎందుకు కాస్త బ్యాలెన్స్డ్ సెగ్మెంట్ అనడానికి రీజన్ ఉంది. ఇందులో ఉండే కంపెనీస్ రేంజ్ ఎట్లా ఉంటుంది, ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది సేఫ్ అని చెప్పడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? అంటే ఇప్పుడు మిడ్ క్యాప్లో ఏమవుతుందంటే సార్, ఎక్కువ మంది ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్, FIs, DS వీళ్ళందరూ కూడా టాప్ 200లోనే ఎక్కువ వెల్త్ పెట్టుకుంటారు. సో మిడ్ క్యాప్కి వచ్చేపాటికి ఏమవుతుందంటే అడ్వాంటేజ్ మనకి ఇవి
ఆల్మోస్ట్ లార్జ్ క్యాప్కి జస్ట్ 1 స్టెప్ బిలోనే ఉన్నాయి. అంటే వీళ్ళకి కూడా ఒక 20 మిడ్ క్యాప్లో కూడా నేను చెప్పేది ఏంటంటే మినిమం కంపెనీ ఒక 20 years ఉండాలి. అలాంటి కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. 15 to 20 years కంపెనీ ఉంటే దానికి కూడా ఒక రకమైన సేల్స్ మార్కెట్ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. ఒక సేల్స్ కానీ ఒక వాల్యూ కానీ ఒక బ్రాండ్ ఐడెంటిటీ కానీ క్రియేట్ అవుతుంది కాబట్టి అది సేఫ్టీ కిందకి వచ్చేస్తుంది. సో ఆ కంపెనీకి ఒరిజినల్ సేల్స్ ఉంటాయి. ఇప్పుడు నారాయణ ఉందనుకోండి, ఇప్పుడు యశోద, ఇప్పుడు టాప్ హాస్పిటల్స్ యశోద కేర్ వీటికన్నా నెక్స్ట్ చూసుకుంటే నారాయణకు ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయిపోయి ఉంది. దాని రెగ్యులర్ యూసేజ్ పీపుల్ ఉన్నారు. అలా మిడ్ క్యాప్లో కూడా క్వాలిటీ, ఇప్పుడు రేమాండ్ ఉంది, రేమాండ్ బ్రాండ్ని ఇష్టపడే కస్టమర్స్ ఉంటారు. సో అలా ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయిన బ్రాండ్లో కనుక మనం మిడ్ క్యాప్లో చూసుకుంటే వాడిని సేఫ్టీగా ఉంటాం. ప్లస్ ఆ స్టాక్ ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు లార్జ్ క్యాప్లో 6,000, 7,000, 10,000 ఇలా ఉండే కంపెనీలు ఇప్పుడు మారుతి తీసుకుంటే 12,000 అలా ఉంటుంది. సో అందుకని మిడ్ క్యాప్లోకి వచ్చామనుకోండి కొంచెం తక్కువ రేట్లో ఉంటాయి, బట్ అఫోర్డబుల్గా ఉంటాయి, గ్రోత్ అవుతుంటాయి. సో వై నాట్ లార్జ్ క్యాప్ అంటే ఏం చెప్తా? ఇప్పుడు మిడ్ క్యాప్ వర్సెస్ లార్జ్ క్యాప్ అంటే మనకి గ్రోత్ వైస్ మిడ్ క్యాప్ కొంచెం బెటర్ ఉంటుంది, లార్జ్ క్యాప్ కాస్త సెటిల్ అయిపోయి ఉంటుంది. బట్ కంపారబుల్లీ మీరు ఒక ఇన్వెస్ట్ చేయాలి పలానా ఫండ్లో అంటే యాజ్ ఎ సిఎఫ్ఏగా మీరు ఏది చూస్ చేసుకుంటారు? డెఫినెట్గా 60% లార్జ్ క్యాపే సార్. ఇప్పుడు నా ఫండ్ అయినా ఎవరి ఫండ్ అయినా యాజ్ అనలిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే 60% మనం ఇన్వెస్ట్మెంట్ లార్జ్ క్యాప్లో ఉండాలి, 30% మిడ్ క్యాప్, 10% స్మాల్ క్యాప్. ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు అది బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 26 years అబ్బాయి ఒక 1 lakh ఎర్న్ చేస్తున్నాడు అనుకుంటే తను ఒక 1,50,000 ఎర్న్ చేస్తున్నాడు అనుకుందాం నెలకి, తను ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు స్మాల్ క్యాప్లో మిడ్ క్యాప్లో? ఇప్పుడు రూల్ ప్రకారం ఏంటంటే 25%ని ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకోవచ్చు. ఆయన ఎవరైనా కానీ ఆయన శాలరీస్లో నెట్లో 25% ఇన్వెస్ట్మెంట్, దానిలో ఈ పోర్షన్ చేయాలి 60%. ఇప్పుడు 25 years కాబట్టి అతను మేబీ పోర్ట్ఫోలియో కొంచెం మార్చుకోవచ్చు. ఒక 50% మిడ్ క్యాప్, 40% లార్జ్ క్యాప్, 50% మిడ్ క్యాప్ అంటే 10% స్మాల్ క్యాప్ వచ్చు. సో ఇప్పుడు బెట్టింగ్ కాస్త తక్కువ చేయమంటారు. మిడ్ క్యాప్ ఎప్పుడు కాస్త తక్కువ. మిడ్ క్యాప్ని ఏంటంటే అది ఇప్పుడు అసెట్ క్రియేట్ అవ్వడం ఒక పాయింట్, కానీ అసెట్ డ్యామేజ్ కూడా చేయగలుగుతాం. సో డ్యామేజ్ చేసినప్పుడు ఆ 25 years అతనికి ప్యానిక్ అయిపోతాడు. ఒక సైకిల్ చూడాలి. మిడ్ క్యాప్లో బాగా నమ్మకం రావాలంటే ఒక ఫాల్ ఒక రేజ్ రెండు చూసిన వాళ్ళకే, అంటే ఒక 4 years 5 years మార్కెట్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు మాత్రమే అందులో ఉండగలరు. వండర్ఫుల్ సార్. సో డెఫినెట్లీ చాలామందికి ఈ మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ వీటి మీద డౌట్స్ ఉంటూ ఉంటాయి, ఏ రేంజ్ కంపెనీస్ ఏమేంటి అనేది. అయితే కాస్త బెటర్ సెగ్మెంట్ అనేది మిడ్ క్యాప్ అని చెప్పేసి అయితే చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. స్టిల్ మీకు వీటిపై మరింత క్లారిఫైడ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్టయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని సంప్రదించవచ్చు. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని డిస్క్లైమర్ అనేది ముందుగానే మేము వేస్తున్నాం. అందుకని ఏదైనా సరే సరైన నేర్పరి అంటే సరైన సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ చేస్తే మీరు ఇన్వెస్ట్మెంట్స్లో ముందుకు వెళ్ళండి తప్ప ఓన్ డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. ఇక థ్యాంక్ యూ సో మచ్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.